తెలంగాణలో ధాన్యం సేకరణ సామర్థ్యం పెంపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలస్యంగా స్పందించడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. గడిచిన 6 నెలలుగా తామంతా అడుగుతుంటే ఎందుకు స్పందించలేదని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ సక్రమంగా చేయడం లేదని ఆరోపిస్తూనే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి 35 లక్షల మెట్రిక్ టన్నులకు సేకరణ సామర్థ్యాన్ని పెంచాలని కిషన్ రెడ్డి లేఖ రాశారన్నారు. గత 2 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వ వైఖరి వల్ల తెలంగాణ రైతులు నష్టపోయారని ఆరోపించారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు మేము అండగా ఉన్నాము, 35 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే కొనుగోలు చేస్తున్నామో దాన్ని పెంచి వేయాలని చెప్పి ప్రహ్లాద్ జోషి గారికి లేఖ రాయడం జరిగింది. మరి కిషన్ రెడ్డి గారు ఒకవైపేమో మీరు అంటున్నారు స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము కొనుగోలు చక్కగా చేయలేదు, వారు కొనుగోలు చేయలేదు కాబట్టి నష్టపోయిన రైతులు అని చెప్పి ఒకవైపు అంటున్నారు. మరి ఇంకోవైపు మీరే లేఖ రాసి 35 లక్షల టన్నులకెళ్ళి ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి మీరే లేఖలో ఒప్పుకున్నారు. కొనుగోలు చక్కగా అయితలేదు, ఎఫ్సీఐకి వెళ్ళి మీరు కొనుగోలు చేస్తలేరు, ఎందుకు తెలంగాణ రైతుని మీరు ఇంత హీనంగా చూస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తే కూడా మీరు పట్టించుకోలేదు. మరి ఈరోజు ఈ డ్రామాలు ఏం నడుస్తున్నాయని చెప్పి స్పష్టంగా మిమ్మల్ని అడుగుతున్నాము.